నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు గూడూరు డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక హైదరాబాద్ ట్యాంక్ బండ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు జారీ చేసిన ఈడీ సమన్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ అక్రమంగా తరలిస్తున్న 2 లక్షల విలువ గల మద్యం పట్టుకున్న పోలీసులు ఎవరైనా అక్రమంగా మద్యం తరలిస్తే వాళ్లపై పీడీ యాక్ట్ కింద జైలుకు పంపుతామన్న అనంతపురం డీఎస్పీ వెంకట శివారెడ్డి 6 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు నిరసన న్యాయమైన కోరికలను నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. ఆయనకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, వేద పండితులు మంత్రోచ్చారణ నడుమ స్వాగతం పలికారు. ముందుగా గవర్నర్ ఆలయ ధ్వజస్తంభానికి మొక్కి అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో గవర్నర్కు వేద పండితులు ఆశీర్వచనం పలకగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి గవర్నర్కు తీర్థ ప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని, టీటీడీ క్యాలెండర్, డైరీ, 2024 పంచాంగవ్యాలను అందజేశారు. प्रातर्भगं पोषणं ब्रह्मणस्पतिं प्रातः सोममुतरुद्रगोः वेम आर्धश्चिद्यं मन्यमानस्पुनश्चिदेत्वपदधर्मः भगप्रणोय उत प्रवित्व उत मध्ये अह्ना उतोदितामघवन् सुसोनवन्त दधिग्रामे पशुजये पदाय अर्वाचीनं वसुविदं भगन्नः प्रथमिवाश्वावाजिन आवहन्तु कृतं दुहाना विश्वतः प्रवीणाः यूयं बालसराभूतकारुण्यलक्ष्मीः खड्गा తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఆదేశాలతో గూడూరు పట్టణం చవటపాలెం ప్రాంతంలో గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ సరైన పత్రాలు లేని 22 బైకులు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. యువకులు రౌడీ షీటర్లు చట్ట వ్యతిరేక చర్యలకు, అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గూడూరు ప్రాంతంలో రౌడీ షీటర్లు, నేరస్తుల కదలికపై నిఘా ఉంచామని, ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తల్లిదండ్రులు యువత కదలికలు, వారి పరిస్థితి ఇంట్లో ఎలా ఉంది అనే విషయాలు గుర్తించి ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని తెలిపారు. ఈ కార్డన్ సెర్చ్లో డీఎస్పీతో పాటు గూడూరు రూరల్ సిఐ దశరథ రామయ్య, 1వ, 2వ పట్టణ సిఐలు హజరత్ బాబు, వెంకటేశ్వరరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఎవరైనా ఎదురుగా అది మాట్లాడటం జరిగిందంటే నాకు చెప్పండి గ్యారెంటీ మాత్రం కూడా ధైర్యం ఇస్తున్నాను మీరు ఎందుకంటే మీరు పోలీసు కరెక్ట్ కాదు జాగ్రత్తగా ఎవరు పట్టుకోవడం ముందు మీరు డిసైడ్ చేసుకుని ఎస్ఐ గారు మిస్సీ గారు చెప్పండి స్టాఫ్ అందరికీ కూడా గూడూరు రూరల్లో బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశాము చేసేసి అందరూ కూడా అక్కడ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు జారీ చేసిన ఈడీ సమన్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ట్యాంక్ బండ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ బీజేపీ ఆదేశానుసారం ఈడీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసిందని ఆరోపించారు. ప్రధాని మోడీ మిడతల దాడికి భయపడేది లేదని, నిజాయితీకి మారుపేరైన అరవింద్ కేజ్రీవాల్కు దేశ ప్రజలు ఆఫ్ శ్రేణులు అండగా ఉంటారని తెలిపారు. ఢిల్లీ పాలన విధానం చూసి ప్రధాని మోడీ భయం, ద్వేషం పెంచుకొని అరవింద్ కేజ్రీవాల్పై ఈడీ దాడులు చేయిస్తున్నారని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు పంపడం వెనుక రాజకీయ కుట్ర ఉందని, మోడీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తూ వేధింపులకు గురి చేస్తూ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. मोदी हटाओ मोदी हटाओ मोदी हटाओ मोदी हटाओ खिलाफ केजरीवाल संघर्ष करो भारत माता की केजरीवाल संघर्ष करो ईडीसी में हटाओ ईडीसी में हटाओ हटाओ मोदी हटाओ सीबीआई अरविंद केजरीवाल गारी नायकत्वम अरविंद केजरीवाल गारी नायकत्वम अरविंद केजरीवाल गारी नायकत्वम आम आदमी पार्टी కేజ్రీవాల్ గారికి నోటీస్ ఇవ్వడానికి నిరసిస్తూ ఇక్కడ నిరసన ప్రదర్శన చేస్తున్నాం. నేను ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్, నాతో పాటు రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు బుర్రా రాములు గౌడ్, మహమ్మద్ మాజిద్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన ప్రదర్శన చేపడుతున్నాం. ముఖ్యంగా ఏదైతే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2014 తర్వాత ఇప్పటి వరకు 3023 కేసులు ఈడీ సిబిఐలు బుక్ చేశాయి. వాటన్నిటిలో కూడా 20-25 కేసులు తప్ప మిగతా కేసులన్నిటిలో కూడా వారందరూ బీజేపీలో జాయిన్ అవ్వగానే మారిపోయారు. ఎంతో మందిని చూస్తున్నాం. అదే పద్ధతుల్లోనే ఈ రోజు దేశంలో మోడీ గారు ఎవరికన్నా భయపడుతున్నారంటే అది ఒక్కడో దట్ ఈస్ కేజ్రీవాల్. కేజ్రీవాల్ ని కూడా ఈడీ సిబిఐని పెట్టి లొంగ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో మంచి వైద్యాన్ని అందించిన సత్యేంద్ర జైన్ని దాదాపు 1.5 year గా జైల్లో పెట్టారు. ఇంతవరకు కేసులు ఏమీ ప్రూవ్ కాలేదు. అలాగే మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసి 3 నెలలు దాటింది. ఇప్పుడు కేజ్రీవాల్ గారిని జైల్లో పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేజ్రీవాల్ గారిని జైల్లో పెట్టచ్చేమో కానీ ఆయన ఆలోచనని, ఆయన లక్ష్యాన్ని జైల్లో పెట్టలేరు. లక్షలాది కోట్లాది కేజ్రీవాల్ గారు పుట్టుకొస్తారు, ఆయన ఆశయాన్ని పూర్తి చేస్తాం. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టిందే అవినీతి వ్యతిరేక పోరాటంతో పుట్టింది. ప్రజల సొమ్ములు ప్రజలకే అందించాలని, ప్రజల కట్టే పన్నులు ప్రజలకే ఇవ్వాలని భగత్ సింగ్ ఆశయాలతో, అంబేద్కర్ ఆలోచన విధానంతో పుట్టిన పార్టీ. ఈడీ సిబిఐని ఈరోజు తమ పప్పెట్లాగా చేసుకుని బీజేపీ ఈరోజు వాషింగ్ పౌడర్ నిర్మా పద్ధతుల్లో ఆ పార్టీలోకి వస్తే కేసులన్నీ మాఫీ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చూశాం అజిత్ సింగ్. అనంతపురం జిల్లా నార్పల్ల మండలం మీదుగా అక్రమంగా తరలిస్తున్న సుమారు 2 లక్షల విలువ చేసే కర్ణాటక మద్యాన్ని నార్పల్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకట శివారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నార్పల్ల క్రాస్లో బత్తలపల్లి రోడ్డు వైపు
నార్పల్ల ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి కానిస్టేబుళ్లు వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా బత్తలపల్లి వైపు నుంచి వస్తున్నటువంటి కారును పోలీసులు ఆపడంతో అందులో ఒక వ్యక్తి పోలీసులను చూసి పారిపోతూ ఉండగా వెంబడించిన పోలీసులు ఆ వాహనంలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. అలాగే అతని ముఠా సభ్యులను కూడా అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. వీరందరూ ఒక ముఠాగా ఏర్పడి కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలించి సులభంగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడ్డారని తెలిపారు. ఆ క్రమంలోనే కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి ప్రాంతం నుంచి సుమారు 27 కేసుల టెట్రా ప్యాకెట్ల మద్యం దాదాపు 2592 టెట్రా ప్యాకెట్లను కారు వెనుక డిక్కీలో వేసుకుని వస్తూ ఉండడంతో పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు. అదేవిధంగా ఎవరైనా అక్రమంగా కర్ణాటక నుంచి మద్యం తరలిస్తే వాళ్లపైన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారిపైన పీడీ యాక్ట్ కింద జైలుకు పంపుతామని హెచ్చరించారు. నార్పల క్రాస్లో అంటే బత్తలపల్లి రోడ్డు వైపు నార్పల ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తర్వాత వాళ్ళ సిబ్బంది అయినటువంటి హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, అనిల్, పీసీలు గౌసు, దేవలా నాయకు, రాము, హరి, తర్వాత అనిల్ వీళ్ళంతా కూడా వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఈ మధ్యలో రాబడిన సమాచారం మేరకు వాళ్ళు అలర్ట్గా ఉండి బత్తలపల్లి వైపు నుంచి వస్తున్నటువంటి ఒక కారు చెవర్లెట్ కార్ను ఆపడంతో అందులో ఒక వ్యక్తి పోలీసు వాళ్ళని చూసి పారిపోవడానికి ప్రయత్నించినాడు. అతన్ని పట్టుకొని ఆపితే అతను కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం సప్లై చేయడానికి అలవాటు పడి ఆ క్రమంలో నిన్న బాగేపల్లి ప్రాంతం నుంచి సుమారు 27 కేసుల మద్యం అంటే దాదాపు 2592 టెట్రా ప్యాకెట్లను తన కారు వెనుక డిక్కీలో వేసుకొని వస్తూ ఉన్నాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి అతనితో పాటు ఇంకా ఇటువంటి అక్రమ మద్యం వ్యాపారం చేసేవాళ్ళు ఈ మెయిన్ వ్యక్తి పేరు కాయపాటి గోవర్ధన్, ఇతనిది గరుగుచింతలపల్లి గ్రామం, పుట్టూరు మండలం. అదేవిధంగా మండ్ల రాజు, ఇతనిది చింతకాయమంద గ్రామం, ఎల్లనూరు మండలం. చౌడూరు ఆవుల స్వామి అని ఇతనిది గుడ్డుమర్రి గ్రామం, ఎల్లనూరు మండలం. తర్వాత వీళ్లతో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఈ అక్రమ మద్య వ్యాపారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అతని పేరు మహబూబ్ బాషా, కల్లూరు గ్రామం, అనంతపురం జిల్లా, ఎల్లనూరు మండలం. అయితే ఇతను ప్రస్తుతానికి అరెస్ట్ కాబడలేదు, పరారీలో ఉన్నాడు. వీళ్ళు బాగేపల్లి ప్రాంతంలో తక్కువ ధరకి టెట్రా ప్యాకెట్స్ కొని ఈ ఎల్లనూరు, పుట్లూరు మండలాల్లో కొంతమందికి సప్లై చేసి ఎక్కువ సంపాదిస్తూ అటువంటి నేరాలకు అలవాటు పడినారు. కాబట్టి వీళ్ళను నిన్న అరెస్ట్ చేసినటువంటి మన నార్పల్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి వాళ్ళ సిబ్బంది అందరినీ కూడా మన జిల్లా ఎస్పీ శ్రీ అంబురాజన్ సార్ గారు అభినందించడం జరిగింది. ఎవరైనా కూడా అక్రమంగా కర్ణాటక నుంచి మద్యం తరలిస్తే వాళ్ళపైన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాము. వాళ్ళపైన ఎక్స్టర్నమెంట్ యాక్ట్ అదేవిధంగా పీడీ యాక్ట్ కింద కూడా వాళ్ళను జైలుకు పంపడం జరుగుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ ఇంద్రనగర్ ఫేజ్ 2లో నాయకులు వేముల యాదయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019లో అమ్మవారి టెంపుల్ దేవాదాయ శాఖకు ఇవ్వడం జరిగిందని, టెంపుల్లో ఆదాయం లేని వలన దేవాదాయ శాఖ అధికారులు నిరాకరించారని తెలియజేశారు. ఇప్పుడు స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుల నుండి దేవాదాయ శాఖ భూములను కాపాడాలి అంటూ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. 127 సర్వే నెంబర్లో దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిని రాజకీయ అండబలంతో కొందరు ఆక్రమించుకోవాలని చూస్తున్నారని, గతంలో ఈ భూమిపైన కోర్టు కేసు కూడా వేయడం జరిగిందని వేముల ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వాళ్ళ 2018 ఇది పూర్తి డాక్యుమెంట్ తోటి ఎట్లా ఉండాలి వివరాలన్నది ఇది ఎంఆర్ఓ జేహెచ్ఎంసీకి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసింది. పేరు వేముల యాదయ్య. నేను ఇక్కడ దేవాలయ ఓనర్ని. ఈ దేవాలయం కట్టించినప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు మంత్రిగా ఉండే
అప్పుడు కలెక్టరు, ఎంఆర్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు. ఇది గవర్నమెంట్ ల్యాండే పక్కా 127 సర్వే నెంబరు. ఈ 127/6 మొత్తం గవర్నమెంట్ ల్యాండే 495 ఎకరాలు ఉంది. ఈ 495 ఎకరాలలో మా 200 ఇండ్లు ఉన్నాయి. తర్వాత ఈ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ మేము మా సొంత స్వయంగా కట్టినాం. గవర్నమెంట్ కట్టింది కాదు, ఎవరు ఇచ్చింది కాదు. మా బస్తీ వాళ్ళు చేసిన సాయం. అదే తీరుగా నా సొంత పంట భూములు అమ్ముకొని చేసిన ఈ దేవాలయం ఆల్రెడీ కోర్టులలో కూడా రికార్డు ఉంది. నేను ఏ సర్వేల భూమి అమ్మినా, ఎక్కడ అమ్మినా, లోకాయుక్త కోర్టు నుంచి కూడా అక్కడ కూడా సర్వే చేసిరు. నేను అమ్మిన భూమిని ఏ రోజు అమ్మినా, ఏ డేట్ అమ్మినా, ఈ గుడి ఎప్పుడు కట్టినాం అనేది కూడా టాలీ చేసి కూడా కేసు అబద్ధమని కోర్టులో నిరూపయింది. అది ఎమ్మెల్యే అనుసరులు పెట్టింది. ఇప్పుడు మేము ఏమంటున్నాము, ఎండామెంట్లో ఎప్పుడో ఇచ్చినాం. 2018లో 19లో ఇచ్చినాం. 2 సార్లు ఇచ్చినాం. 18లో తీసుకున్నారు వెరిఫికేషన్, 19లో చేసుకున్నారు. గవర్నమెంట్ మీన్స్ బుక్లో కూడా ఎంట్రీ చేసుకున్నారు మమ్మల్ని. కాకపోతే ఇక్కడ ఆదాయం లేదని వాళ్ళు అన్వర్ చేసుకోలే. మేమే నడిపిస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఇక మాగంటి గోపినాథ్ అనుచరులు బిక్కర్ రామేష్ అంటాడు, ఇంకోడు నాటుకో ఇంకా అంటాడు. ఇంతకుముందు కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తే ఎమ్మెల్యేలకు సహకరిస్తేనే నేను కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చిన. ఆ రోజు కూడా దేవాలయం చేయగా మా మనస్ఫూర్తిగా ఆపాలని మేము ఎంతో ప్రయత్నం చేసి ఆపినాం. లేకుంటే ఇంత సెంట్రల్ జాగా ఉంటుందా? లోకల్ ఏరియాలో ఎక్కడ ఏ బస్తీలోనే ఉందా? అసలు వీళ్ళు దానికి సహకరించక, దేవాలయానికి అభివృద్ధికి సహకరించక, దేవాలయ అభివృద్ధిని కుంటుపడుస్తూ నన్ను మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్మా సంఘం ఆధ్వర్యంలో పెళ్లిళ్లు కుదిర్చిన మధ్యవర్తులపై కస్టమర్ ఎరుకల శారదా గౌడ్ దౌర్జన్యాన్ని ఖండించాలి అని శారదా గౌడ్ నివాసం ఉంటున్న మార్వెల్ హైట్స్ అపార్ట్మెంట్ ముందు నిరసన నిర్వహించారు. మధ్యవర్తులను కించపరిచే విధంగా దుర్భాషలాడిన శారదా గౌడ్పై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో అమ్మా సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు. మధ్యవర్తుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన శారదాపై చర్యలు తీసుకోవాలని, అలాగే క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మధ్యవర్తులము పెళ్లి మాత్రమే చేశాము, బ్రోకల్ దందా చేయలేదు. పెళ్లి మాత్రమే చేశాము, బ్రోకల్ దందా చేయలేదు. బ్రోకల్ అని ఎలా అంటారు? మేము ఖండిస్తున్నాము. మధ్యవర్తుల అందరికీ 2 రాష్ట్రాల మధ్యవర్తులు క్షమాపణ చెప్పాలి. పెళ్లి చేసుకున్నాక ఎదవలంటారా? మిత్రులకు నమస్కారం అండి. నేను అమ్మ మ్యాట్రిమనీ మీడియేటర్స్ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. నా పేరు గడ్డమీది హరినాథ్ గౌడ్. నేను గౌడబంధం మ్యారేజ్ బ్యూరో రిజిస్ట్రేషన్తో నడిపిస్తున్నాను హైదరాబాదులో. మాకు ఒకరోజు ఫోన్ వచ్చిందండి. ఆ ఫోను శారదా అని, ఎరకల శారదా గౌడ్, ఇక్కడ మేడిపల్లి, ఫోన్ చేసి నాకు భర్త లేడు, మా అమ్మాయి అమెరికాలో ఉంది, ఆమెకు ఉద్యోగం కూడా లేదు, ఇంటర్వ్యూలో ఉంది, ఇంకా ఆమెకి మంచి సంబంధం తెమ్మనంటే నేను వారికి ఒక 10 ప్రొఫైల్ పెట్టడం జరిగింది. 10 ప్రొఫైల్ పెడితే అందులో 2 అబ్బాయిని సెలెక్ట్ చేశారు. ఆ ప్రొఫైలు రిజెక్ట్ అయ్యాయి కొన్ని కారణాల వల్ల. మళ్ళీ ఇప్పుడు 3వ సంబంధము అబ్బాయిని మేము తీసుకొని రావడం జరిగింది. ఆ అబ్బాయితో సంబంధం కుదిరింది. ఎంగేజ్మెంటు ఎస్విఎన్ గార్డెన్లో జరిగింది. ఎంగేజ్మెంట్ రోజు మాకు పారితోషికం అనేది ఇస్తారు. మేము అడిగిన పారితోషికం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు మీకు తలకాయ ఉందా, మెదడు ఉందా అని అంటున్నది. ఈ విధంగా ఉందని మేము సంఘంకి కంప్లైంట్ ఇచ్చాము. అమ్మ సంఘంకి మేము కంప్లైంట్ అర్జునరావు గారికి ఇచ్చాము. వారికి ఇస్తే వారు పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడితే వాళ్ళు అసలు మాట్లాడకుండా, ఇంట్లోకి పిలవకుండా మమ్మల్ని బ్రోకర్లు, తెలివి ఉందా, చిల్లరగాళ్ళు, ఆడవాళ్ళని కూడా మీకు వీడియోస్ పంపుతా చూడండి. ఆడవాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, మేము ఒక మాట అనలేము. మగవాళ్ళని మేము వెనకాల ఉన్నాము, ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు, అసలు మాట్లాడలేదు. మా మెడలో ఐడెంటికల్ గుంజుకొని మరీ ఫోటోలు కొట్టుకుంటుంది. ఏదో మేము తీవ్రవాదులమ్మా? మేము పెళ్లి చేయడం తప్ప అండి? చెప్పండి. ఒక తండ్రి లేని అమ్మాయికి మేము మ్యారేజ్ సెట్ చేస్తే తప్ప? చెప్పండి. ఇది ఎక్కడ న్యాయం? మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ
ఎంత గొప్పది సమాజంలో. మాకంటూ రాజ్యాంగంలో ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. మేము అత్యుత్తమైన ఉండగలిగినటువంటి సంస్థ మ్యారేజ్ బ్యూరో సంస్థ, ఆ సంస్థని బ్రోకర్ అని ఎరికల శారదా గౌడ్ అనడం మాకు చాలా బాధ కలిగిస్తుందండి. మాకు రావాల్సిన పారితోషికం కాదు, ఇక్కడ బ్రోకర్ ఏదైతే మాకు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా మీడియా ద్వారా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు చెప్పండి మిత్రులారా. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అంగన్వాడీ కార్యకర్తలు 6 రోజులుగా తమ న్యాయమైన కోరికల సాధన కోసం నిరసనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీల సంఘం నాయకురాలు పాతక్క మాట్లాడుతూ సంబంధిత శాఖకు చెందిన మంత్రి ఉషశ్రీ చరణ్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖకు చెందిన ICDS ప్రాజెక్టులో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు వడ్డీలకు అప్పులు చేసి సెంటర్లను నిర్వహిస్తూ చిన్నారుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని, చాలని జీతాలతో విధులు నిర్వహిస్తున్నామని, తమ న్యాయమైన కోరికలను నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, CITU నాయకులు పాల్గొన్నారు. ఎన్ని సార్లు ఇచ్చినా గానీ నిమ్మకు నేరెట్టినట్టుగా మేము ఆడవాళ్లే కాదనే దృష్టితో చూస్తోంది మేడం గారు. చాలా అన్యాయము. ఇలా చేస్తే మేము కానీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మినీ వర్కర్లు ఊరుకుండే ప్రసక్తే లేదు. మేము కానీ మా అంగన్వాడీ సత్తా ఏంటో రేపు చూపిస్తామని తెలియజేస్తున్నాము. ఇదే విధంగా ఎన్నిసార్లు మొదలుపెట్టుకున్నా ఒక్కసారి కాకుండా ఒకసారి ప్రభుత్వం మాకు సానుకూలంగా వ్యవహరించలేదు. పోగా మమ్మల్ని నిర్బంధించి పోలీసులతోన, సచివాలయం సిబ్బందితో అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలగొట్టి ఈరోజు అంగన్వాడీ సెంటర్ నడిపే పొజిషన్లో ఉన్నారు. మేము ఇద్దరు, ఒక ఆయా ఒక టీచర్ చేసే పని వాళ్ళు 8 మంది చేస్తున్నారు. ఆ 8 మంది ఏం చేస్తున్నారు? ఉయ్యాల్లో కూర్చో పిల్లలకి తూకాలు వేసే ఉయ్యాల్లోన కూర్చొని బ్యాట్ బాల్ ఆడుతున్నారు. వాళ్ళకి ఏమన్నా తెలివి ఉందా? పవిత్రమైన దేవాలయం చిన్నపిల్లలకి పునాది అది. అంగన్వాడీ సెంటరు దేవాలయంతో సమానంగా చూసుకునే మేము ఈ పొద్దు సచివాలయం వాళ్ళు వచ్చి ఆటలు పాటలు ఆడుకుంటూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. నిన్నటి రోజు కానీ RDO మేడం గారికి వినతి పత్రం ఇచ్చాము. ఏమని? మా మీద మా అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టిన వాళ్ళకి నిన్న చర్య తీసుకోవాలి మేడం. మేము అనేక ఇబ్బందులు పడుతున్నాము, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాము. జీతాలు లేవు, టీఏ బిల్లులు లేవు, కాయగూర బిల్లులు లేవు, సెంటర్ అద్దెలు లేవు. మేము అప్పులు చేసి బంగారు కుదువు పెట్టి వడ్డీలు తెచ్చి సెంటర్ నడుపుతున్నాము. ఈ రోజు వాళ్ళు సచివాలయంలో బీగాలు పగలగొట్టి ఎక్కడో ఆ మిడ్ డే మీల్స్ వాళ్ళు వండిండే అన్నం తీసుకుపోయి పెట్టడం గొప్ప కాదు మేడం. వాళ్ళ ఇళ్ళలో తెచ్చి వాళ్ళు అప్పులు మా మాదిరిగా అప్పులు చేసి తెచ్చి పెడితే అప్పుడు ఒప్పుకుంటాము. ఇదంతా సభమైన కాదు, కరెక్ట్ కాదు. మాకు న్యాయం చేయండి అని మేడం గారు కానీ వినతి పత్రము ఇచ్చాము. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రాకపోతే ఇంకా రానున్న కాలంలో తీవ్రంగా ఉద్రిక్తము కొనసాగిస్తామని సభాముఖంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. కళ్యాణదుర్గం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జి పాతమ్మ. ఈరోజు కళ్యాణదుర్గం MRO ఆఫీస్తో 8వ రోజు సమ్మెలో భాగంగా 1 to వర్క్ చేస్తున్నాము. ఇక్కడే ఉన్న కళ్యాణదుర్గం శిశు సంక్షేమ మంత్రి గారు పరామర్శించడానికి కానీ రాలేదు. కనీసం మీరు ఈ సమస్యలు ఏమని తెలుసుకున్నా కానీ ఆమె అన్ని గాలి లెక్కలేసి ఇంత అవుతుంది అంత అవుతుంది అని అంటుందే తప్ప మా గోడు మీ సమస్యలు ఏదో పరిష్కారం చేస్తాను, మీకు సపోర్ట్ ఉంటాననే మాట ఇంతవరకు రాలేదు. కాబట్టి నేను భిక్షాట్ కానీ ఆడినాము, అందరూ భిక్షం ఎత్తుకున్నాము. ఈ స్టడీ టీ సర్కిల్ వరకు విచారణ చేశాము. MRO ఆఫీసులు కానీ ఇంకొకరు కానీ ఇంకా ఏ అధికారులు మా గురించి పట్టించుకోలేదు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలో ఉన్న SRIT ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న కవిత అనే విద్యార్థిని తన హాస్టల్ గదిలో ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకొని చనిపోయింది. ఈ సంఘటనపై విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదుపై బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు బుక్కరాయసముద్రం ఇన్ఛార్జి ఇన్స్పెక్టర్ జి రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ
హాస్టల్ గదిని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందని, కవితచే వ్రాయబడిన సూసైడ్ నోటు, మైండ్ కేర్ క్లినిక్లో ట్రీట్మెంట్ చేయించిన మెడికల్ ప్రిస్క్రిప్షన్లు లభించడం జరిగిందని తెలిపారు. సూసైడ్ నోట్లో కవిత తన మానసిక ఆవేదనను తెలియపరుస్తూ ఎవరిపైన నిందారోపణలు చేయలేదని పేర్కొన్నారు. శవాన్ని పోస్టుమార్టంకు పంపడం జరిగిందని, పోస్టుమార్టం అనంతరం మెడికల్ ఆఫీసర్ ఇచ్చిన పోస్టుమార్టం రిపోర్ట్ను బట్టి తదుపరి దర్యాప్తు చేపడతామని ఇన్స్పెక్టర్ తెలిపారు. పరిధిలో గల SRIT ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నటువంటి కే కవిత అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. ఈ సంఘటన జరిగిన వెంటనే కళాశాల యాజమాన్యం వారు వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్లో ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఈ విషయం పైన అమ్మాయి తండ్రి వచ్చి బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది. మన జిల్లా ఎస్పీ శ్రీ అంబురాజన్ సార్ గారి ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి అనంతపురం రూరల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి ఈ కేసు దర్యాప్తు చేపట్టడం జరిగింది. దర్యాప్తులో భాగంగా శవ పంచనామా సమయంలో సాక్షులు అంటే తోటి విద్యార్థులు, హాస్టల్ వార్డెను వీళ్ళు చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి కవిత అనే అమ్మాయి నిన్న సాయంత్రం 4:45 అప్పుడు స్నాక్స్ కోసమని తోటి రూమ్మేట్స్ అందరూ వెళ్ళగా ఈ అమ్మాయి వెళ్లకుండా రూమ్లోనే ఉండిపోయిందని, తర్వాత స్నాక్స్ తీసుకొని రూమ్మేట్స్ అందరూ తిరిగి వచ్చి చూస్తే రూమ్ యొక్క తలుపు లోపల నుండి గడియ వేసుకొని ఎంత పిలిచినా పలకలేదని వాళ్ళు వెంటనే హాస్టల్ వార్డెన్కు తర్వాత తోటి విద్యార్థులకు ఈ విషయాన్ని చెప్తే అందరూ వచ్చి ఆ రూమ్ యొక్క కిటికీ గ్లాస్ను పగులబట్టి చూస్తే లోపల కవిత ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకొని వేలాడుతూ కనపడుతూ ఉందంట. వాళ్ళు వెంటనే ఈ విషయాన్ని అందరికీ చెప్తే అందరూ కలిసి బలవంతంగా తలుపును తోసివేసి లోపలికి వెళ్ళి ఏమైనా ప్రాణంతో ఉందేమో అనే ఉద్దేశంతో ఆ అమ్మాయి యొక్క చున్నీని కత్తెరతో కత్తిరించి కిందికి దించి హుటాహుటిన సవేరా ఆసుపత్రికి బాడీని తరలించడం జరిగింది. తర్వాత అక్కడ డాక్టర్లు పరీక్షించేప్పటికే చనిపోయిందని చెప్పడం జరిగింది. వెంటనే బాడీని తదుపరి కార్యక్రమం అంటే శవ పంచనామా పోస్ట్ మార్టం నిమిత్తం అనంతపురం GGH హాస్పిటల్కు తరలించడం జరిగింది. ఆ తర్వాత నేరస్థలాన్ని పరిశీలించినప్పుడు దర్యాప్తు అధికారి అక్కడ ఆ అమ్మాయి హాస్టల్ గదిలో అంటే రూమ్ నంబర్ 22లో ఒక సూసైడ్ నోట్ దొరికింది. అందులో తనకు బ్రతకాలని లేదు, తాను నెగిటివ్గా ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నాను, ఈ భూమికి భారంగా పరిణమించినాను, తల్లిదండ్రులకు అన్యాయం చేసి చనిపోతున్నాను అని ఆవేదన భరితంగా తన యొక్క మానసిక వ్యధను తెలియజేస్తూ ఆ సూసైడ్ నోట్లో వ్రాయడం జరిగింది. దాన్ని కూడా దర్యాప్తు అధికారి సీజ్ చేసుకున్నారు. అదేవిధంగా ఆ అమ్మాయికి నవంబర్ నెలలో ప్రశాంతి మైండ్ కేర్ క్లినిక్ అన్నటువంటి ఆసుపత్రిలో ఈ మానసిక రుగ్మతకు సంబంధించి ట్రీట్మెంట్ తల్లిదండ్రులు ఇప్పించినట్లుగా అమ్మాయి యొక్క పుస్తకాల్లోనే ఒక మెడికల్ ప్రిస్క్రిప్షన్ కూడా దొరకడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్, అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. హైదరాబాద్ ట్యాంక్ బండ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు జారీ చేసిన ఈడీ సమన్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్. అక్రమంగా తరలిస్తున్న 2 లక్షల విలువ గల మద్యం పట్టుకున్న పోలీసులు. ఎవరైనా అక్రమంగా మద్యం తరలిస్తే వాళ్లపై పీడీ యాక్ట్ కింద జైలుకు పంపుతామన్న అనంతపురం డీఎస్పీ వెంకట శివారెడ్డి. 6 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు నిరసన. న్యాయమైన కోరికలను నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.